మోదీ తొలి మంత్రివర్గంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా, తరువాత సమాచార శాఖ మంత్రిగా పనిచేసిన మనోజ్ సిన్హా 2020లో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గిరిలో కుదిరారు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా తరచూ నిర్ణయాలు గైకొంటారు. దానికి కొనసాగింపే ఈ నెల 5వ తేదీన 25 పుస్తకాలను నిషేధిస్తూ వెలువరించిన ఉత్తర్వు. ఏజీ నూరానీ, అరుంధతీ రారు, అనురాధ బాసిన్, సుమత్రా బోస్ వంటి ప్రఖ్యాత రచయితల పుస్తకాలు ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఈ అప్రజాస్వామిక నిర్ణయం రచయితలను, మేధావులను విస్మయానికి గురిచేసింది. సాహిత్య, సాంస్కృతిక కళారంగాల మీద, పత్రికలు, పుస్తకాల మీద నిషేధాలు, నియంత్రణలు విధించడం బ్రిటిష్ కాలంలో హెచ్చుగా సాగింది. మాలపల్లి నవల, మా కొద్దీ తెల్లదొరతనం గేయం వంటివి ఇలా నిషేధానికి గురైతే చిట్ట చివరికి ఏం జరిగింది? నియంత్రించాలనుకున్న పాలకుల పలాయనం చిత్తగించారు. ఆ నవల, పాట చరిత్రగాను, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిగాను జన హృదయాల్లో మిగిలాయి. ప్రస్తుతం దేశంలో చరిత్ర, సాంస్కృతిక ప్రాంగణాలు విద్వేషిత విష జాబితాతో నింపబడుతున్న దృశ్యం దేశభక్తులను ఆందోళనకు గురి చేస్తోంది.